Come in. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. Rama. What Rama man? You only Rama. Hero is Rama. Oh. Villain is Ravana. Okay. Now look at me and sing. Okay. Ori Ravana. Ori Ravana. Why are you doing like this? But you didn't know. Nijva. నేనేం చేస్తావరా? What are you saying? Nijva. Nijva. నా బతుకు చావడం మాత్రం అర్థమైపోతుంది. Sorry, గురుగా. గురువు గారు ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. నీ బామ్మ సింహం నోట్లో తలబెట్టడానికి నేనేమైనా సర్కస్ ఉన్నా నాయనా? పౌరాణిక నటుడిని ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక మధ్యాలు వాడుకుంటారు కదా. ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా నువ్వా నాయనా? అది కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పద్దిపోషమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాదు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాదు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ర కుమారం లేనిదానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టినా ఎస్తని చెప్పి పులిబిట్టను గందావు సింగిలు. ఆ పులిబిట్ట కాస్త గుంట లెక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదనష్టం మాంత ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోర కొండ దేవతకు కోపం వచ్చే నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నావురా? నువ్వేనా లారీ పంపించావుటి? నోరు మీరే దొంగ సచ్చినాడా? ఆడి మాటలకేం గాని కొండ దేవత కోపం ఎందుకు వచ్చింది దొర? దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద ప్రాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొర? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేవి చేసినా ఈ గండం కొండెక్కత్తెల్లే. మరెలా? భయపడకు తెల్లే, పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండదేవతే చెప్పిందా? గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. గుర్తుపట్టేసాం కదా. నాటకాలు సచ్చివాడా? నా దగ్గర నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కంచు బామ్మ, నీ కంచు బామ్మ, సిల్కు బాబు, దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపంతో. అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా?
బొమ్మిడేలు పులుసుతో భోంచేస్తాను. అబ్బరే నన్ను బయట చేపలు తవ్వినట్టు తవ్వుతుంటే మీరు ఇద్దరు బొమ్మిడాల పులి తిట్టాలి. ఈడన్నా పక్కన ఉంటారని చెప్పాడమ్మా. ఈ స్వామి వెరికే ఉంటారని చెప్పాడమ్మా. ఎల్లుకుంటారు చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోడమ్మా. మిమ్మల్ని కూడా బాగా దండం పెడతాదమ్మా. మండుతుందిరా, కడుక్కుంటాను. సూసైడ్ కదా. మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గెట్ ట్రై చేద్దాం మనం. అక్క అక్క, ఈ 5 రూపాయల బిళ్ళ నీదేనా? నాది కాదురా. నీది కదా, సారీ అక్క. సారీ ఎందుకురా, నువ్వెంత మంచోడి కాకపోతే ఈ కాలంలో నీలా దొరికిన డబ్బును ఎవరైనా తెచ్చిస్తారా? ఇది పట్టుకో చెప్తా. నా బంగారు కొండ. బాయ్. ఆ గుంటడు ఎంత అదృష్టవంతుడ్రా. కసకసకసలెట్టేసింది. బ్రెయిన్ ఉండాలి కానీ మనం కూడా కిసు కొట్టించుకోవచ్చురా. ఎలా? నువ్వు 100 కొట్టావు అనుకో, దాంతో నీకు ముద్దు కొట్టిస్తా. 100 ఏం కర్మరా, ఆఫ్టర్ ఆల్ 100 అంటున్నాడు. 1 2 3 110 తీసుకో. సర్లే, నీ ఉంగరం తీసి చెప్తాను. ఉంగరం మాత్రం నేను అది కదా, నువ్వు ఉంగరం తీసుకొని వెళ్తావు. చిత్రా ఈ ఉంగరం నీదేనా అని అడుగుతా. నాది కాదు అంటది. అంతే, నీ నిజాయితీకి మెచ్చుకొని నీకు కిసి చేస్తుంది. ఎంత గొప్ప ఐడియారా. అక్కడ చిత్ర చిత్ర చిత్ర. ఏటా గండు పిల్లి దూరినట్టు దూరిపోతున్నావు? ఎక్కడికి రా? చిత్ర ఎక్కడుంది? బాత్రూమ్ లో ఉంది. బాత్రూమ్ ఎక్కడుంది? ఎక్కడికి రా? ఎక్కడికి దూరిపోతున్నావు? చిత్ర కోడ్ చూపెట్టాలి. ఏమిచ్చాది? చిత్ర నువ్వే వచ్చావా? నేనే బాత్రూమ్ లోకి వద్దా అనుకున్నా. ఏంటి విషయం? బయట రోడ్డు మీద నాకు ఉంగరం దొరికింది, నీదేనా? అది ఏమిటి అలా చూస్తావు? ఈ ఉంగరం నీదేగా? కదంట తిరిగింది. చిత్రదా? అవునా? ఈ ఉంగరం పోయి 2 రోజులైంది. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాంగా. నీకెక్కడ దొరికింది? షాకులో ఎక్కడ దొరికిందో మర్చిపోయాను పిన్ని. పిచ్చి ఎదవా, నువ్వెంత నీతి గల మనిషిరా. ఈ కాలంలో నీ అంత నిజాయితీ గల ఎదవ ఎవడు ఉంటాడా? నా బంగారు కండే. నువ్వు